నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ టీడీపీ కార్యాలయంలో తొలి ఉపాధ్యాయుని సావిత్రిబాయి జయంతి వేడుకలు. పట్టణంలో ప్రైవేట్ వ్యక్తులు చెత్త సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ వాహనాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ గా రవికిషోర్ పదవి బాధ్యతలు చేపట్టారు. బుధవారం విధులలో చేరిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. గతంలో తెనాలి పోస్టాఫీస్ నందు వివిధ హోదాలలో పనిచేసే ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొంది ఖమ్మం, విజయవాడ ప్రాంతాలలో పనిచేశానని, మరలా సూపరింటెండెంట్గా ప్రమోషన్ పొంది తెనాలికి రావడం సంతోషంగా ఉందని రవికిషోర్ తెలిపారు. తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఇక్కడ గతంలో 1998 నుంచి 2009 వరకు క్లర్క్ హోదాలో అకౌంటెంట్గా కానీ, ఇక్కడ ఇదే ఆఫీస్లో ఆఫీస్ అసిస్టెంట్గా కానీ వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నాను. తర్వాత 2009లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వెళ్ళి నర్సరావుపేట, ఖమ్మం, ఒంగోలు, విజయవాడ ప్రాంతాల్లో పనిచేసి ఈరోజు సూపరింటెండెంట్గా ఎడహాక్ ప్రమోషన్ మీద ఈరోజు మళ్ళీ సొంత డివిజన్లో తెనాల్లో సూపరింటెండెంట్గా రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత మన తపాలా సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజలకు మరింత చేరువుగా ఈ తపాలా సేవలను అనేది చేరువ చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ తెనాలి డివిజన్ అందరికీ, ప్రజలందరికీ నేను. అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపులో భాగంగా గత అర్ధరాత్రి నుండి ముందస్తు నోటీసులు, అరెస్ట్కు పోలీసులు తెరలేపారు. తెనాలి నియోజకవర్గంలోని అంగన్వాడీలకు, సిఐటియు నాయకులకు గత రాత్రి ముందస్తు నోటీసులు ఇచ్చి నాయకులను మాత్రం అరెస్టు పేరుతో అర్ధరాత్రి నుండి ఉదయం వరకు ఇంటి వద్ద ఉంచారు. సిఐటియు తెనాలి నియోజకవర్గ కార్యదర్శి హుసేన్ వలీని తెల్లవారుజామున 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా హుసేన్ వలీ మాట్లాడుతూ సిఐటియు నాయకులకు అరెస్ట్ ఏమీ కొత్త కాదని, అరెస్ట్ చేయడం వల్ల తాము వెనక్కి తగ్గేది లేదని, గతంలో అనేక ప్రభుత్వాలతో పోరాటాలు చేసిన చరిత్ర ఉందని, ప్రభుత్వం అంగన్వాడీ న్యాయమైన కోరికలను, జగన్ ఇచ్చిన హామీలను సానుకూలంగా స్పందించి పరిష్కరించాలి తప్ప ఘర్షణ వాతావరణం మంచిది కాదని, ఇలాగే అంగన్వాడీల పట్ల, నాయకుల పట్ల కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తాము కూడా ఎందాకైనా పోరాడతామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో జరిగినగా తెనాల్లో కూడా మీరు వెళ్ళడానికి వీలని చెప్పి రేత్రి 12 గంటలకి ఫోన్ చేసి ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి ఫోటో తీసుకొని వెళ్ళారు. అంతేకాకుండా రాత్రంతా ఇంటి దగ్గర కాపలా ఉన్నారు. పొద్దునే మేము వస్తామలేండి అని చెప్పినా కానీ అలా కాదండి చెప్పి కాపలా ఉండి ఉదయం పొద్దున్నే 6 గంటలకల్లా మళ్ళీ వారే నిద్రలేపి సరే కాలకృత్యాలు మేము తీసుకొని వస్తామని చెప్పి సరే చెప్పారు. కాలకృత్యాలు తీసుకున్న తర్వాత తీసుకుని చూపించారు. ఇది అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందనేది, సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్బంధాలు చేసి అరెస్టు చేసి స్టేషన్లలో కూర్చోబెడితే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నారు. కానీ సమస్యలు పరిష్కారం కాదు. గుంటూరు నగరాన్ని కూడా అష్టదిగ్బంధం చేశారని కూడా తెలిసింది. అష్టదిగ్బంధం చేసినా కానీ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్యమం జరుగుతాయి. ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమం అతను ఆగదు. ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నిర్బంధాలు మాకేం కొత్త ఏం కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం పిలిపించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే విధంగా చేయాలి. అలా చేస్తేనే దీనికి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికి పంపించాలో అందరికీ తెలుసు. ప్రభుత్వాన్ని వెంటనే ఎక్కడెక్కడ చేసిన వాళ్ళ మొత్తాన్ని విడుదల చేయాలి. అలాగే అంగన్వాడీ కార్మికుల కోరికలు తీర్చకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రథమ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాలకు, మహిళలకు చదువు నేర్పిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. బడుగుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలకు చదువు చెప్పాలన్న ఆలోచనతో చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అయిపోయిన తర్వాత ఆమె చదువుకున్న తర్వాత ఆమె కూడా 10 మంది పిల్లలకి చదువు చెప్దామన్న ఆలోచనతో ఒక స్కూల్ని స్థాపిస్తే అగ్రవర్ణాలు ఆ రోజుల్లో ఉన్న అగ్రవర్ణాలు ఆమె స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చదువు చెప్పనీయకుండా ఆమెని బురద జల్లి రాళ్ళు జల్లి కొడుతూ ఉండేవాళ్ళట. ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఆమె ముందుగానే గమనించి ఇంకొక జత బట్టలు ఆమె వెళ్ళే దాంట్లోనే తీసుకెళ్తూ ఉండేవాళ్ళని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మహానుభావురాలు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజున ఆడవాళ్ళంతా కూడా ఈ రోజున రాజకీయాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, పెద్ద పెద్ద పదవుల్లో కానివ్వండి ఉన్నారంటే అటువంటి మహాతల్లుల త్యాగ ఫలితం అని చెప్పని తెలియజేస్తారు. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం పురస్కరించుకొని మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం మా పార్టీ ఆఫీస్లో ఆమెకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన సావిత్రిబాయి పూలే గారు చూసుకుంటే ఆవిడ ఒక స్వాతంత్ర సమరయోధురాలు. ఏ విధంగా అంటే జ్యోతిరావు బాపు పూలే గారిని 9వ సంవత్సరంతోనే వివాహం ఆడిన తర్వాత మొట్టమొదటి గురువుగా ఆవిడ భర్తే ఆవిడకి విద్యాభ్యాసం చేసి సామాజిక దృక్పథం మీద చైతన్యం కలిగించి ఎంతోమందికి ఆదర్శంగా తీర్చిదిద్దిన మన జ్యోతిరావు పూలే గారి యొక్క బాటలోనే నడుస్తూ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఎదిగి ఆ రోజుల్లో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న దాడులు, స్త్రీలలో చైతన్యవంతులు చేయడం కోసం ఆవిడ తీసుకున్న సంఘ సేవా కార్యక్రమాలని చాలా వెలగట్టలేదు. స్థానిక 17వ వార్డు నందుగల మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో శివమణి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు మరియు పలకలు పంపిణీ చేశారు. ఎంతో కాలం నుండి సేవా కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతగా ఎద్దు శివమణి చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవా దృక్పథంతో ముందుకు సాగుతూ ప్రజల కోసం ఎన్నో పోరాటాలు సైతం చేస్తున్నటువంటి యువ నాయకులు ఎద్దు శివమణి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్, షేక్ హనీఫ్, శివ, సాయి, యువ నాయకులు అత్తోట కిట్టు, సుధా, గోపీనాయుడు, తాడిబోయిన కృష్ణ, సాయి, స్కూల్ సిబ్బంది, మిత్రులు, స్నేహితులు పాల్గొన్నారు. మా మిత్రుడు స్నేహితుడు అయినటువంటి ఎద్దు శివమణి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్నేహితులు, మిత్రులు అందరూ కలిసి మరి ఉదయం నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఉదయం మంగళగిరి షారోన్ అనాథాశ్రమంలో విద్యార్థులకి మరి మీల్స్, అదేవిధంగా టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్లాంపేటలోని ఎలిమెంటరీ మున్సిపల్ హై స్కూల్లో మరి విద్యార్థులకి పుస్తకాలు, పలకలు, పెన్సిల్, స్కేళ్ళు స్నేహితులందరూ కలిసి మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సాయంత్రం మరి మన ఇల్లు వృద్ధాశ్రమంలో భోజనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ప్రజలకి, స్నేహితులకి, విద్యార్థులకి అందరికీ దగ్గరగా ఉంటూ అందరికీ సహాయం చేసే గుణాన్ని ఏర్పరచుకొని ఆ పుట్టినరోజు వేడుకలో కూడా అందరం కలిసి ఇదే విధంగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ భారత ప్రభుత్వ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతన శాఖను తెనాలిలో ప్రారంభించింది. పట్టణ కొత్తపేట టీబీ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ ను తెనాలి మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ జూన్లో 41వ బ్రాంచ్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభించుకోవడం జరిగిందని, తెనాలి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా తెనాలిలో ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ జిఎస్టీ ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ సాయి నవీన్, డిప్యూటీ జోనల్ మేనేజర్ రజనీ కుమార్ మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొదటిసారిగా మన తెనాలిలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ బ్యాంకు మరి గుంటూరులో కూడా ఆల్రెడీ ఓపెన్ చేశారు. గతంలో ఎప్పటి నుంచో ఉంది. అలాగే తెనాల్లో ఫస్ట్గా ఈ రోజున స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి బ్యాంక్ సిబ్బందికి మరి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ, ఇక్కడ అన్ని బ్యాంక్స్ కూడా అందరితో కూడా చాలా కోఆర్డినేషన్గా ఉంటారు, అందరూ ఆఫీసర్తో కూడా అందరితో. అట్లాగే మీరు కూడా మరి ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 100% సక్సెస్ఫుల్గా చేయండి. మా వంతు కూడా మేము కోఆపరేట్ చేస్తాము. ఎందుకంటే మా కొలీగ్స్, ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మా దగ్గర ఏదైనా ఫండింగ్ ఉన్నా కూడా మీ దగ్గర డిపాజిట్ పెడతానికి మేము తోడ్పాటు అందిస్తాం. సేమ్ టైం మనం పేదవాళ్ళని కూడా కొంతమందిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది స్కీమ్స్ ద్వారా. అవి కూడా మీరు కొంచెం మీ నామ్స్ ప్రకారం తీసుకొని 100% చేస్తే మరి పేదవాళ్ళకు కూడా కొంతమందికి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కోణంలో కూడా మీరు ఈ రోజున తెనాలి శాఖ నూతన శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి,
మా కస్టమర్ శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 41వ శాఖ. ఇంకా ఈ సంవత్సరం ఇంకో 6 శాఖలు వివిధ ప్రదేశాల్లో చిన్న చిన్న టౌన్స్లో కూడా ఓపెన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే, మమ్మల్ని ఇంతకాలం నడిపిస్తూ ఈ అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచిన ప్రతి కస్టమర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు బ్యాంకు మాది స్మాల్ సైజ్డ్ బ్యాంక్ నుంచి మిడ్ సైజ్ బ్యాంక్కి అది అభివృద్ధి చెందింది. ఒకప్పుడు స్మాల్ సైజ్ బ్యాంక్గా ఉండే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రోజున మిడ్ సైజ్ బ్యాంక్ అవ్వడం అండ్ ఏ బ్యాంకుతో మెర్జ్ కాకుండా. ఇప్పుడు ఒక చిన్న విరామం.